బక్రీద్ నేపథ్యంలో గుంటూరులో గోవుకు సంబంధించినటువంటి మాంసం కానీ, వధకు సంబంధించినటువంటి అంశాలు జరగకూడదు అంటూ గూడా కమిటీ మీటింగ్ జరగనుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ మీటింగ్‌లో అనేక కీలక అంశాలు తీసుకొనున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టర్‌లు గూడా వైరల్ అవుతున్నాయి. ఈసారి గోమాంసం అమ్ముతాం అనే విధంగా గూడా పోస్టర్‌లు వైరల్ అవుతున్నాయి. దానిపైన హిందూ సంఘాలు గూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది హిందూ సంఘ నాయకులున్నారు. అనిల్ మాట్లాడదాం. ఏంటి ఆ పోస్టర్‌లు ఏంటి? అయన్నీ ఎట్లా చూడొచ్చు? అతి దారుణమైనటువంటి విషయం ఏందంటే, గోవధ నిషేధ చట్టం ఈ దేశంలో అమల్లో ఉంటే, ఆ అమల్లో ఉన్నటువంటి గోవధ నిషేధ చట్టాన్ని అతిక్రమిస్తూ ప్రతి సంవత్సరం గూడా గుంటూరు కేంద్రంగా అనేక గోవధలు జరుగుతా ఉన్నాయి. రక్తపాతం ఎంత దారుణంగా ఉంటుందంటే, పొన్నూరు రోడ్‌లో వెళ్ళాలి అంటే జనాలు వెళ్ళలేనటువంటి దుస్థితి. అంత బహిరంగంగా మాంసం ఇక్కడి నుంచి తరలించబడుతుంది. కొంతమంది అధికారులైతే గత కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఏకంగా గుంటలు దొవ్వి వాటి మాంసం యొక్క అవశేషాలను మేమెక్కడ పట్టుకొని కేసులేస్తాము అనే భయంతో, ఆ యొక్క గుంటలు దవ్వేసి, ఆ మాంసాన్ని ఆ గుంటల్లో ఏసి పూడ్చిపెట్టడం జరిగింది. అయితే గత 2 ఇయర్స్ బ్యాక్ మా లాయర్ గారు అక్కడికెళ్ళేసి ఆహ్, వీటిని సాక్ష్యాలను సమీకరిస్తుంటే ఒక న్యాయవాది మీద దాడి జరిగినటువంటి సంఘటన. దాని మీద కేసు పెడితే 2 సంవత్సరాలయినప్పటికీ కూడా దాని మీద ఇంతవరకు ఛార్జ్ షీట్ కూడా ఎయనటువంటి దుస్థితి ఈరోజు గుంటూరులో నడుస్తూ ఉంది. రోజు మేము అధికారులను అడుగుతున్నాం. మేము గౌరవంగా ఉంటున్నాం. అధికారులు ఏం చెప్తారంటే, "మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం మేము. మీరు దయచేసి బయటికి రాకండి. ఏదైనా సమాచారం ఉంటే మాకివ్వండి. మేము ఇది చేస్తామని" చెప్తున్నారు. ఇప్పటికే మీరిందాక ప్రస్తావించారు. ఎంత బహిరంగం అయిపోయింది అంటే విషయం, చివరికి సోషల్ మీడియాలోనే గోమాంసాన్ని ప్లస్ ఒంటె మాంసాన్ని ఈ ఒంటె మాంసం వచ్చేటప్పటికి 5,200, గోమాంసం వచ్చేటప్పటికి రూ. 2,200 అని చెప్పేసేసి బహిరంగంగా భయం లేకుండా, అధికారులంటే ఏమాత్రం భయం లేకుండా కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీన్ని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. అయితే పోలీస్ అధికారులు మాకేం చెప్తా ఉన్నారు అంటే, వాళ్ళని పిలిపించాం, బైండ్ ఓవర్ చేశారంటున్నారు. మేము ఈరోజు అడుగుతున్నాం, ఈరోజు గోవధ నిషేధ చట్టం ఉంది. ఈ దేశంలో చట్టం ఉంటే ఆ చట్టాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. ఎవరో ఒక రాజకీయ నాయకుడిని ఇంకొక రాజకీయ నాయకుడు ఎవడో దూలబెట్టినోడో ఇంకోడెవడో ఒక మెసేజ్ పెడితే కంప్లైంట్ ఇవ్వంగానే ఐటీ యాక్ట్ పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెడుతున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో, సాక్షాత్తు నిషేధ చట్టాలుంటే, గోవధ నిషేధ చట్టాలుంటే దాన్ని అవలంబించకుండా వాటిని వెక్కిరిస్తూ భారత చట్టాలను వ్యతిరేకిస్తూ కొంతమంది పబ్లిక్గా అవగాహన చేస్తుంటే సోషల్ మీడియాలో పెడితే, వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు ఎందుకు బుక్ చేయట్లేదు ఐటీ యాక్ట్ కింద అనేసి మేము అడుగుతున్నాం. అట్లాగే రాత్రి సుమారు 8:30 సమయంలో మా కార్యకర్తలు జీపీఎస్ కెమెరా ద్వారా ఎక్కడైతే గోవులు ఉన్నాయో తురకపాలెం ఏరియా తీస్తే, ఇప్పుడు అధికారులు వెళ్ళేసి సెర్చ్ చేస్తున్నారు. చేసి కొంతమంది అడుగుతున్నారు, "ఏవండి ఇంకా మీరు చెప్పినటువంటి లొకేషన్‌లో గోవులు లేవు" అంటున్నారు. రాత్రి 9:30, 8:30, 9 మధ్యలో మీకు పెడితే ఇప్పుడు సెర్చ్ చేస్తే గోవులు ఉంచుతారా అండి? కాబట్టి అట్లాగే మేమేం అడగట్లే, ఈ అధికారులను ఏం అడుగుతున్నామంటే, మీ పని మీరు సవ్యంగా చేయండి. మీ పని మీరు సవ్యంగా చేస్తే గోవులు రక్షించబడతాయి. 100% గోవులు రక్షిస్తాయా అనడానికి మేము కూడా, వారివి కూడా అధికారులవి కూడా ప్రాణాలు కాబట్టి, ఆ ప్రాంతంలో ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి 100% కాదు మేముంటుంది. కనీసం 50% కాపాడండి. టోల్ గేట్ల దగ్గర మేము అడుగుతోంది ఏంది, టోల్ గేట్ల దగ్గర చిన్న వీటిని ఏర్పాటు చేస్తే, చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తే ఎవరుండాలి? ప్రతిరోజు కూడా లైవ్ స్టాక్ ఇన్ ఒక వెహికల్ వెళ్తుంది. ఆ వెహికల్‌కి డబుల్ డెక్కర్ వెహికల్‌లో పశువులను ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి వీళ్ళకి ఎవరు ఇచ్చారు? ఆర్‌టీఓ యొక్క నామ్స్ ప్రకారంగా డబుల్ డెక్కర్ బండ్లల్లో ఎక్కడ లైవ్ స్టాక్ ఆన్ వీల్ అనే వాటికి డబుల్ డెక్కర్‌లో ఆర్‌టీఓ పర్మిషన్ ఉండదు. మరి వీళ్ళకి రవాణా చేసుకోవడానికి ఎవరో ఒక మంత్రి గారు ఇచ్చారంటున్నారు. మరి దయచేసి మంత్రి గారు, మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఈరోజు హిందువులను అత్యంత కిరాతకంగా వేధించి, మా దేవాలయాల యొక్క ఆస్తులను ఇచ్చేసి, మా దేవాలయ ఆస్తుల నుంచి వచ్చినటువంటి డబ్బుల నుంచి వచ్చేటువంటి వాటిని అన్య మతస్థులకి
పెన్షన్లుగా ఇస్తున్నారనే ఉద్దేశంతో యావత్ ఆంధ్రప్రదేశ్లోని హిందూ సమాజం ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు హిందూ ధర్మ రక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పైనున్న నరేంద్ర మోడీ గారి యొక్క భరోసాతో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి ఈరోజు గెలిపించాం. ఈరోజు కూటమి ప్రభుత్వం హిందూ ఉద్ధరణ ప్రభుత్వం అనేసి ఇదవుతున్నాం. ఈరోజు తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రియ భక్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము విశ్వసిస్తూ కూటమి గవర్నమెంట్కి హిందూ సంస్థలన్నీ కలిసి పనిచేసాయి. కానీ ఆ కూటమి ప్రభుత్వంలోని ఒక మినిస్టర్ గారే స్వయంగా డబల్ డెక్కర్ బండ్లకి గోవులు అక్రమ రవాణా చేసుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారంటే ఇంకెంతకంటే దారుణమైనటువంటి మంత్రి ఏంటి? ఒక మంత్రి, ఎందుకులేండి ఆయన పేరు చెప్పడం కూడా, ఆ మంత్రి ఇచ్చాడు ఎవరనేది అందరికీ తెలుసు. దానికి పర్మిషన్ ఇవ్వగలిగినటువంటి నాన్సున్న మంత్రి ఎవరో తెలుసు. అట్లాగే ఆర్టీఓ అధికారులు ఒక పక్క రాత్రిపూట స్వేచ్ఛగా గో అక్రమ రవాణా జరుగుతుంటే, మేము రాత్రి పహారా కాస్తుంటే ఒక్క ఆర్టీఓ అధికారి కూడా అక్కడ కనిపించాల. రాత్రిపూట బస్సులు పోతున్నాయి, ఏది సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి వాళ్ళని తట్టి లేపి, ఏమండి డ్రైవర్ గారు మొహం కడుక్కున్నారా, పళ్ళు తోముకున్నారా అనే ఈ అధికారులు ఈ బక్రీద్ సమయంలో అయినా ఒక వారం రోజులు కరెక్ట్గా వాళ్ళ యొక్క విధులు నిర్వహించి బండ్లు ఆపి, ఏమయ్యా వీటిని తీసుకెళ్ళడానికి మీకు ఎవరు ఇచ్చారు, ఇట్లాగే జంతువుల్ని తీసుకెళ్లాలంటే ఎద్దులైనప్పటికీ కూడా 15 సంవత్సరాలు పైబడి ఉండాలి, అట్లాగే వెటర్నరీ డాక్టర్ యొక్క పర్మిషన్ ఉండాలి, వాటికి మేత వెళ్తుందా అనేసి చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అసలు మేము రాత్రులు పహారాగా వస్తుంటే ఆర్టీఓ అధికారులు కనిపించలేదు. ఏ మాటకు ఆ మాట పోలీస్ అధికారులు మాకు సహకరిస్తున్నారు. రాత్రి మేము పట్టుకున్నటువంటి మంగళగిరి ఎస్ఐ గారు చాలా స్పందించి గోశాలకు పంపించారు. కాకపోతే వెటర్నరీ డిపార్ట్మెంట్ కావచ్చు, పశువర్ధక శాఖ కావచ్చు, అట్లాగే ఆర్టీఓ అధికారులు కూడా పోలీసుల్లాగా సహకరించి చేస్తే గోవధను చాలా వరకు ఆపగలుగుతాం. ఇది ప్రధానంగా చెప్తున్నా. మరికొంతమంది ఉన్నారు. సార్, మీరు ప్రత్యక్షంగా ఈ బక్రీదుల్లో బాధితులైన వ్యక్తుల్లో కొంతమందిలో మీరు ఒకళ్ళు. ఎట్లా చూడొచ్చు ప్రతిసారి మీటింగ్ జరగటం, ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం, ఇంప్లిమెంటేషన్లో లేదనేది చాలామంది చెప్తున్నారు. నిజంగా ఉందా ఎట్లాంటి పరిస్థితి? జై గోమాత. విశ్వస్య మాత గోమాత. గోమాతని రాజమాతగా ప్రకటించాలని ఏప్రిల్ 27వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలోనూ మెమొరాండం ఇవ్వటం జరిగింది. ఆ యొక్క మెమొరాండమ్స్ ప్రధానమంత్రి గారికి పంపించమని కూడా ఇవ్వడం జరిగింది. అయితే గోమాత అనేది హిందువుల ఆరాధ్య దైవం. గోమాతలో లేని దైవం లేదు, గోమాతకు మించిన దైవం లేదు. ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే, నేను పిహెచ్డి చేస్తున్నాను గోవు మీద. సైంటిఫిక్గా చెప్పాలంటే 24 గంటలు ఈ భూమి మీద ప్రాణవాయువుని విడుదల చేసే ఏకైక జీవి ఒక గోమాత మాత్రమే. చెట్లు కూడా విడుదల చేస్తాయి, కానీ పగలు ఆక్సిజన్ విడుదల చేస్తాయి, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. కానీ 24 గంటలు స్వచ్ఛమైన ఆక్సిజన్ని ఈ ప్రాణులందరికీ అందించే ఏకైక జీవి ఏదైనా ఉంది అంటే ఈ భూమి మీద ఒక్క గోమాత ఒక్కటే, వేరే జీవి ఏదీ లేదు. అలాంటి జీవి మాకు పూజనీయం. జంతువు అనకూడదు, గోమాతే అనాలి. అలాంటి గోమాత మాకు పూజనీయం, సర్వదేవతా నిలయం. మా యొక్క సెంటిమెంట్స్ని భగ్నం చేస్తూ, మా సెంటిమెంట్స్ని కౌంట్ చేయకుండా, లెక్కలోకి తీసుకోకుండా వాటిని హింసిస్తూ చంపి మాంసం తింటున్నటువంటి వారిపై చర్య తీసుకోమని మేము అడుగుతున్నాం. వాటిని కాపాడమని మేము అడుగుతున్నాం. వాళ్ళ సంరక్షణలో ఉన్న వాటిని కాపాడి బలి కాకుండా ఉండాలని కోరుతున్నాం. దీనికి అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్తి స్థాయిలో స్పందించడం లేదు. స్పందించకపోబట్టే వాళ్ళకి అవకాశం వస్తుంది. వాళ్ళు చక్కటి మా గోమాతల్ని చంపి తింటున్నారు. దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. పాయింట్ ఏంటంటే, ఎక్కడ అమ్ముతారు, ఎక్కడి నుంచి పాయింట్ ఉంది, ఎక్కడికి వెళ్తాయి అనేది సాధారణంగా సామాన్యులకి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే అధికారులకు ఉండదంటారు. దీంట్లో అధికారులకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంది, ఉన్నప్పటికీ వాళ్ళు తగిన చర్య తీసుకోవటం లేదు.
పైన కంట తుడుపు చర్య మాత్రమే చేస్తున్నారు. మీటింగులు పెడుతున్నారు, ఇదిగో మేము కమిటీలు వేసామంటున్నారు, పీస్ మీటింగ్ అంటున్నారు, అంతవరకు ఆపేస్తున్నారు. కానీ టెంపరరీ టోల్ గేట్స్ పండగ సందర్భంగా పెడతారు ప్రతి సంవత్సరం. ఇక్కడ ఒక్క టోల్ గేట్ కూడా పెట్టలేదు, ఒక అవుట్ పోస్ట్ కూడా పెట్టలేదు. చెక్ పోస్ట్ అంటాం, చెక్ పోస్ట్ కూడా ఈ రోజు వరకు పెట్టలేదు. 2 రోజులు పండగ ఉంది, టౌన్లోకి రావాల్సినవన్నీ వచ్చినాయి. మరి వాటిని ఎలా తీసుకెళ్తారు, ఎలా వాటిని తీసుకెళ్లి బంజుల దొడ్డికి తరలిస్తారనేది ఇప్పుడు కలెక్టరేట్లో మీటింగ్ ఉంది, దాన్ని బట్టి మనకు క్లారిటీ వస్తుంది. కానీ పూర్తి స్థాయిలో అధికారులు స్పందిస్తే గోవధ జరగదు. గోవు హిందువుల ఆరాధ్య దైవం. మా మనోభావాలను దెబ్బతీస్తూ వాటిని చంపి తినటం అనేది అరాచకం, అగెన్స్ట్ ది లా. ఎందుకంటే గో సంరక్షణ చట్టాలు ఉన్నాయి, ఆ చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నారు. దాని మీద మరి ఎందుకు మీరు సరైన చర్య తీసుకోరు అని అధికారులను ప్రశ్నిస్తున్నాం. దాని మీద అధికారుల యొక్క స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఈ మీటింగ్ ఓకే. ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపల్సరీగా వీటికి రక్షణ వస్తుందనే విధంగా హిందువులంతా కానీ ఈ గో రక్షకులు అనుకున్నారు. అలాంటి పరిస్థితి ఉందా ఇప్పటికి 15 ఏళ్ళు గడుస్తున్నటువంటి నేపథ్యంలో? అంటే వీలైనంత త్వరలో గవర్నమెంట్ వచ్చింది బీజేపీ గవర్నమెంటే, అయినప్పటికీ ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ చాలా త్వరగా సరి చేసుకుంటూ వస్తున్నారు. దీని మీద కూడా రాజమాత కింద ప్రకటించాలని ఈ మధ్యనే తీర్మానం జరిగింది కాబట్టి త్వరలో ఆ జీవో కూడా వస్తుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా వస్తుంది. గోమాతలు రక్షించబడతాయని ఆశిస్తున్నాం. ఈ ఒంటెలకి సంబంధించి కానీ ఈ వధ అసలు ఎట్లా ఉండబోతుంది? చట్టాలు ఏమి ఉంటున్నాయి సార్ వీటికి సంబంధించి? నేషనల్ యానిమల్స్ని చంపి తినటం అనేది చాలా నేరం చట్ట ప్రకారంగా. అలాగే గోమాతని కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, అనాథరైజ్ స్లాటరింగ్ చేయకూడదు. అసలు స్లాటరింగ్ అనేది లేదు గోమాత మీద. ఒక్క ఎద్దుకు మాత్రమే 15 సంవత్సరాలు నిండిన తరువాత వ్యవసాయానికి కానీ బ్రీడింగ్కి కానీ పనికిరాదని గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేసిన తరువాత మాత్రమే, అది కూడా చర్మకారుడు తన యొక్క వృత్తి కోసం మాత్రమే కటింగ్ చేయాలి. కానీ మాంసం అనేది తినకూడదు, వాడకూడదు. మాంసం కోసం కట్ చేయకూడదు. ఇది గోవులకున్న చట్టాలు, గోవు మీద కానివ్వండి, ఎద్దు మీద కానీ ఉన్నటువంటి చట్టాలు. కానీ దానికి ఎగనెస్ట్గా అనాథరైజ్డ్గా, సీక్రెట్గా, రహస్యంగా రకరకాలుగా వాటిని చంపుతున్నారు, తింటున్నారు. దాన్ని కట్టడి చేయమని అధికారులను మరీ కోరుతున్నాం, మరీ ప్రార్థిస్తున్నాం. ఇది ప్రధానంగా కూడా బక్రీద్ సందర్భంగా గో నిషేధ చట్టం అమలు కంపల్సరీగా చేయాలనే విధంగా కూడా హిందూ సంఘాలు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్టే మీటింగ్లు ఏర్పాటు చేయడం కాదు, ఈసారన్నా కఠినంగా వ్యవహరించాలి. టోల్ గేట్ల వద్ద నిఘా ఉంచితే ఈ ట్రాన్స్పోర్ట్ అనేది జరిగేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి కంపల్సరీగా 50% అన్న వాటి యొక్క వధ జరగకుండా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వైరల్ అవుతున్నటువంటి అంశంలో కఠినంగా గో నిషేధ చట్టం కింద వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.